మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా మారిన వేళ జెనీవా వేదికగా ఇరాన్ అమెరికా మూడో విడత అణుచర్చలు ఇవాళ జరగనున్నాయి. శాంతికైనా యుద్ధానికైనా ఇరాన్ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఇరాన్ దళాలు సిద్ధంగా ఉన్నాయని, కానీ యుద్ధాన్ని నిరోధించడమే తమ తొలి ప్రాధాన్యమని వివరించారు. గతసారి చర్చల్లో కొంత పురోగతి సాధించామన్న అబ్బాస్ న్యాయమైన సమతుల్యమైన ఒప్పందం కుదుర్చుకోగలమని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పలు దేశాలు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించేందుకు స్పష్టత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించిన అబ్బాస్ అణు సాంకేతికతను శాంతియుతంగా ఉపయోగించుకునే తమ హక్కును వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. కాగా ఈసారి చర్చల్లో ఇరాన్ కొన్ని ప్రతిపాదనలతో వస్తుందని, వాటిని పరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ సంగతిని 10 రోజుల్లో తేలుస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా సైన్యం ట్రంప్నకు తెలిపింది. అటు ఇరాన్ కూడా భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపడుతోంది.